శాంతియుతంగా సమ్మె చేపడుతున్న పంచాయతీ సిబ్బందిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం, వారిపై ఎంపీడీఓ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్తాబాద్లో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. అధికారుల వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోక చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తమ డిమాండ్ల సాధన కోసం పంచాయతీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుండగా అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులపై ఎంపీడీఓ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ సంఘాల తీవ్రంగా ఖండించాయి. జీపీ సిబ్బందికి మద్దతుగా నిలిచాయి. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోక చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వర్షంలో సైతం సుమారు 2 గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 13 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న సమ్మెకి స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారు, అలాగే ఈ గ్రామ పంచాయతీ ఈఓ గారు కావాలని కార్మికులను రెచ్చగొట్టి వేరే కార్మికులను తీసుకొచ్చి కార్మికులను రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు చేసేది జరిగింది. ఎంపీడీఓ గారు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కూడా ఓ దళిత మహిళ అని తెలిసింది మాకు ఇప్పుడే, కానీ నిన్న మీరు గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన విధానం మీకు కూడా ఇప్పుడు అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ ఒకటే మాట చెప్తున్నాం. ఇలా అంబేద్కర్ గారు లేకపోతే మీరు కూడా అదే పని చేసే వాళ్ళు కావచ్చు, ఆ ఉద్యోగం లేకపోతే మీరు చేసే పని కూడా అదే ఉండేది నాకు తెలిసి. ఈరోజు కార్మికుల్ని నీచంగా మీరు చేసే పని, వాళ్ళు చేసే పని నీచం అంటే ఆ నీచం పని చేస్తున్న కార్మికుల వారం రోజుల్లో పని చేయకపోతే మీ బతుకులు ఆగమవుతున్నాయి, మీ ఉద్యోగాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీడీఓ గారు మర్యాదగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. మేము జిల్లా మంత్రి గారిని అడుగుతున్నాం,
13 రోజులుగా ప్రతి వీడియోల్ని అన్ని చూస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు. ఇంకా మౌనంగా ఉంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా జిల్లా మంత్రి గారు మౌనంగా ఉంటున్నారు, నోరు తెరవాలి. ఇప్పటికీ అధికారులతో వేధింపులు పాల్పడుతున్నారు మంత్రి గారు. రాబో రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 4,000 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నియోజకవర్గంలో 4,000 ఓట్లు ఉన్నాయి. మరి ఆ 4,000 ఓట్లు మీకు అద్దా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.